భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని ఆత్మ బలిదానం ద్వారా ఆంధ్రప్రదేశ్ను సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములును రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువలేరని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ మండలం వాకులపూడి మహాలక్ష్మి నగర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పిల్లి దంపతులు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం రావాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని నాయకులు గుర్తు చేశారు. 1952లో ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను 58 రోజుల పాటు కొనసాగించి చివరికి తన ప్రాణాలను అర్పించిన ఆయన త్యాగ ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. అమరజీవి త్యాగం తెలుగు జాతికి గర్వకారణమని ఆయన చూపిన త్యాగ స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సుమారు 150 కోట్లతో 6.5 ఎకరాల్లో వాడి యొక్క జ్ఞాపకార్థం పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఆయన అమరజీవి అని కీర్తి పొంది రాష్ట్ర విభజన కార్యక్రమం జరిగింది అంటే కేవలం పొట్టి శ్రీరాములు గారి వంతదే కదా. కాబట్టి మన అందరం ఆయనకి ఘన నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యుల వారికి కూడా ఆత్మకి శాంతిగా కోరాలని, అలాగే మరి వైశ్య కుటుంబానికి మంచి పేరు తెచ్చిన మహోన్నత వ్యక్తిగా చిరస్మరణీయంగా ఈ కాంస్య విగ్రహం అమరావతిలో పాటు ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ ప్రజానీకం అందరూ కూడా స్మృతించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అందరికీ కూడా తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.